ఇలా మొత్తం ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ వచ్చేసి మూత పెట్టేద్దామండి. ఎందుకంటే అవి వెంటనే కలిపితే బాగోదు, కొంచెం ముక్కలు ముక్కలుగా అవ్వాలంటే ఒక 2 మినిట్స్ వరకు ఉండాలన్నమాట. చూసారా, ఇలా అనేది మనకు ఉడికిపోయినా కొద్దిగా చికెన్ మసాలా, ధనియా పౌడర్, స్టార్ మసాలా. ఈ స్టార్ మసాలా వేస్తే చాలా టేస్ట్ వచ్చిందండి. కొద్దిగా స్టార్ మసాలా వేసాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపటం కోసం కొద్దిగా కొత్తిమీర ఇలా వేస్తే మధ్యలో బాగుండిద్దండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలి స్పీడ్గా. ఇలా మొత్తం కలపాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపాలండి. ఇది కొద్దిగా పొడి పొడిగా వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడే వేయకూడదండి కారం, ఇప్పుడే వేసినట్టయితే మాడిపోతుంది. ఇది ఇప్పుడు పొడి పొడిగా అయ్యే వరకు ఉన్నాక అప్పుడు కొద్దిగా కారం అనేది వేయాలి. ఇది మటుకు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి బాగా పొడి ఆడుతుంది. ఇలా పొడి ఆడేటప్పుడు ఒక 1/2 స్పూన్ వచ్చేసి మనం కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కారం ఎక్కువ యాడ్ చేయకూడదండి. మనం కారం తక్కువగా ఉంటేనే కొంచెం కర్రీ అనేది ఎక్కువగా తినగలం. ఇప్పుడు దీంట్లోకి యాడింగ్ పచ్చిమిరకాయలు చేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుండిద్ది. దీంట్లోకి ఇంకొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేద్దాం. మొత్తం అనేది నేను వేయట్లేదండి, కొద్దిగానే యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. చూసారా, మొత్తం కలిపేసాము. 1 మినిట్ వరకు, 1 మినిట్ అవసరం లేదండి, 2 సెకండ్స్ కారం పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. కర్రీ అనేది మనకి మగ్గిపోతుంది అన్నమాట. 2 సెకండ్స్ అనేది మనకి అయిపోయాయి. ఇప్పుడు మనం ఉన్న కొత్తిమీర మొత్తం వేసుకోవాలండి. అదే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర మొత్తం వేసుకొని స్టవ్ అనేది ఆపేసి ఇది ఒక బౌల్లో పెట్టేసుకుంటే ఇంతేనండి, మనకి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టమాటో ఎగ్ ఫ్రై రెడీ. ఇంతే ఫ్రెండ్స్, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాను.